హాయ్ ఫ్రెండ్స్! ఈ 3 బ్లౌజెస్ కూడా ఒక్కరివేనండి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే స్టిచ్ చేశాను. బ్యాక్ ఇలా స్టార్ నెక్ పెట్టి లేస్ అయితే అటాచ్ చేశాను. లేస్ పెట్టి ఏదైనా డిజైన్ పెట్టమన్నారు వీళ్ళు. మనకిది నార్మల్ 2/2 బ్లౌజే. అయినా కూడా ఇలా లేస్ వేయించుకున్నారు. హ్యాండ్‌కి కూడా వేశాను. లోపటి సైడ్ ఇలా హెమ్మింగ్ పట్టి వేసిన తర్వాత అయితే అటాచ్ చేశాను స్టిఫ్‌గా ఉంటుందని. ఫ్రంట్ కూడా ఇలా రౌండ్ నెక్ పెట్టేసానండి. నెక్ కూడా చూసారా వీ షేప్‌లో రాకుండా మనకి రౌండ్‌గా వస్తుంది. ఎందుకంటే హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. షేప్ బెల్ట్ కూడా మనకి ఎంత 2/2 బ్లౌజ్ అయినా ఎక్స్‌ట్రా క్లాత్ వేసి లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ చూడండి బ్యాక్ సైడ్ ఇలాగా స్టార్ నెక్‌లోనే కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చాను. మనకి ఇక్కడ బోర్డర్ వచ్చింది కదా! ఆ బోర్డర్ కలర్ అయితే ఈ బ్లౌజ్ తీసుకున్నారు. చూడండి ఇక్కడ మనకి కట్ వర్క్‌కి కూడా పైపింగ్ ఇచ్చేసాను. ఈ పైపింగ్ ఎలా చేయాలి, మూలలు కూడా కరెక్ట్‌గా వచ్చేలాగా అనేది మన ఛానల్‌లో ఆల్రెడీ ఉంది. కింద లింక్ ఇస్తాను చెక్ చేయండి. ఫ్రంట్ కూడా చూడండి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు ప్రతి బ్లౌజ్ కూడా. ఇది కూడా మనకి రౌండ్ నెక్‌కి అయితే పైపింగ్ ఇచ్చేసాను. హ్యాంగింగ్స్ అయితే ఇలా సింపుల్‌గా పెట్టాను. లోపడంతా కూడా లోడింగ్ పద్ధతిలో ఓవర్‌లాక్ ఇచ్చేసాను. ఈ సారీ అయితే ఇలా ఉంది. పళ్ళు పట్టొచ్చి ఇలా వచ్చింది మొత్తం ప్లెయిన్. ఇంకొక సారీ వచ్చేసి ఇదేనండి. మొత్తం లైట్ వెయిట్ ఉంది. సారీ అయితే చాలా బావుంది. మొత్తం కట్ వర్క్స్ తోటి ఇలా స్టోన్స్‌లా వచ్చింది కిందన. దీని బ్లౌజ్ అయితే జస్ట్ రౌండ్ నెక్ పెట్టి ఇలా లేస్ డిజైన్ వేసేసాను. కస్టమర్ అయితే ఇలా సింపుల్‌గా వేసేయమన్నారు. హ్యాంగింగ్స్ కూడా సింపుల్‌గా ఇచ్చేసాను. నాకైతే ఆది బ్లౌజ్ ఇవ్వలేదండి. బాడీ మెజర్‌మెంట్స్ తోటి ఇలా స్టిచ్ చేపించుకున్నారు. మీకు ఈ బ్లౌజుల్లో ఏ మోడల్ బాగా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.